Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం మెన్సురేషన్ అంటే క్షేత్రమితి అనే టాపిక్ని కొన్ని పార్ట్స్గా అప్లోడ్ చేయాలని నిర్ణయించాను. మనం ఈ మెన్సురేషన్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్ని కనుక మనం కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈ మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ మెన్సురేషన్ టాపిక్లో మనం డిఫరెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ టాపిక్ని కొన్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి 4 to 5 పార్ట్స్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈ మెన్సురేషన్లో భాగంగా కొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మెన్సురేషన్ మనకి ముఖ్యంగా ఏం చూస్తామంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చూస్తాం, అంటే వైశాల్యాలు ఘన పరిమాణాలు చూస్తాం. అయితే ఇక్కడ మనం జామెట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ గురించి నేర్చుకుంటాం. మనం 1D ఆబ్జెక్ట్స్ అని అలాగే 2D ఆబ్జెక్ట్స్ 3D ఆబ్జెక్ట్స్ అంటే షేప్స్ అని కూడా అంటాం అనమాట. అంటే 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అంటే ఏకమితి అంటే ఒకే కొలత ఉన్నవి, ద్విమితి అంటే 2 కొలతలు ఉన్నవి, త్రిమితి అంటే 3 కొలతలు ఉన్నవి. ఇలా క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, 1D అంటే 1 డైమెన్షన్ అనమాట. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైన్ సెగ్మెంట్ ఉంటుంది. మనకి లైన్ సెగ్మెంట్ దీన్నే మనం ఏమంటామంటే రేఖాఖండము అంటాం కదా. ఈ రేఖాఖండానికి ఎన్ని కొలతలు ఉంటాయి? మనకి ఒకే ఒక కొలత ఉంటుంది, రేఖాఖండము. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే 1 డైమెన్షనల్ జామెట్రికల్ ఫిగర్ అంటాం అన్నమాట. నెక్స్ట్ 2D అంటే 2 డైమెన్షనల్ అంటే ద్విమితీయ అంటాం. దీనిలోకి మనకి ట్రయాంగిల్స్, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్, అంటే మళ్ళీ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అండ్ సర్కిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. వీటికి ఏముంటాయి? 2 డైమెన్షన్స్ ఉంటాయి, లెంత్ బ్రెడ్త్ అని, లేకపోతే దాన్ని మనం విడ్త్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. అంటే మనకి త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు ఇవన్నీ కూడా మనకి 2 డైమెన్షనల్ ఫిగర్స్ అనమాట. వీటినే మనం ప్లేన్ ఫిగర్ అంటే సమతల పటాలు అంటాం అనమాట. వీటికి ఏంటి? మనకి పెరిమీటర్స్ అండ్ ఏరియాస్ ఉంటాయి మనకి, అంటే చుట్టుకొలతలు వైశాల్యాలు ఉంటాయి. ఓకే, అట్లాగే నెక్స్ట్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ షేప్స్ అంటాం వీటిని. యాక్చువల్గా ఇందులో ఏముంటాయంటే ప్రిజమ్స్ అంటే పట్టకాలు, నెక్స్ట్ పిరమిడ్స్ అంటే పిరమిడ్లు అంటాం తెలుగులో, పిరమిడ్స్. అంటే ఇక్కడ మనకి ప్రిజమ్స్లోకే మనకి క్యూబాయిడ్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. అవి కూడా మనకి ప్రిజమ్స్లో రకాలే అనమాట. అట్లాగే మనకి ఇంకా ఏమొస్తాయంటే సిలిండర్, నెక్స్ట్ కోన్, స్పియర్, ఇవన్నీ కూడా మనకి 3 డైమెన్షనల్ షేప్స్ అనమాట. అంటే త్రిమితీయ పటాలు అంటాం, త్రిమితీయ వస్తువులు అంటాం అనమాట. ఎందుకంటే వీటికి 3 కొలతలు ఉంటాయి, లెంత్, బ్రెడ్త్, హైట్ లేదా డెప్త్ అంటాం అనమాట, లోతు అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ప్రిజమ్స్ అంటే పట్టకాలు, పిరమిడ్స్, స్తూపము, శంకువు, నెక్స్ట్ గోళము అనమాట. వీటికి మనకి ఏముంటాయంటే సర్ఫేస్ ఏరియాస్. ఓకే, అంటే వైశాల్యాలు అంటే ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా, దాన్ని కొన్ని సందర్భాల్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. అలాగే వాల్యూమ్స్ అంటే ఘన పరిమాణాలు ఉంటాయన్నమాట. ఓకే, ఈరోజు వీడియోలో మనం ఈ లైన్ సెగ్మెంట్కి ఎలాగో ఒకే మెజర్మెంట్ ఉంది, అది స్కేల్తో కొలిచి చెప్తాం. దాన్ని బేస్ చేసుకుని మనకి ఏం క్వశ్చన్స్ ఉండవు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనకి ముఖ్యంగా ఈ 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్నే తరచుగా చూస్తూ ఉంటాం అనమాట. ఈరోజు 2 డైమెన్షనల్ షేప్స్ అంటే ద్విమితీయ పటాలు అయిన ట్రయాంగిల్స్ అలాగే క్వాడ్రిలేటరల్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత సంవత్సరంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఫస్ట్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాల గురించి మాట్లాడుకుంటే మనం ట్రయాంగిల్స్ని మనం వాటి యొక్క సైడ్స్ని బేస్ చేసుకుని అట్లాగే యాంగిల్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేస్తాం అనమాట. కాబట్టి
ఆ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ బట్టి ఒక్కొక్కసారి మనకి దాని యొక్క ఏరియాకి ఫార్ములా మారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పెరిమీటర్ అంటే మనకి తెలుగులో చుట్టుకొలత అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, మనకి దీనికి ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 3 సైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఏబి అనేది ఒక సైడు, బీసీ అనేది ఒక సైడు, ఏసీ అనేది ఒక సైడు. ది పెరిమీటర్ అంటే ఏం చేస్తాం మనం, ఆ 3 సైడ్స్ యొక్క లెంత్లో యాడ్ చేస్తాం, జాయిన్ చేస్తాం అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ ఉంటే అప్పుడు దీని చుట్టుకొలత పెరిమీటర్ ఎంత అవుతుందంటే 3 + 4 ఎంత అవుతుంది, 7 + 5 12 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. దీనికంటూ మనకి ప్రత్యేకమైన ఫార్ములాస్ ఏమీ లేవు ట్రయాంగిల్స్ యొక్క మనం పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. కాకపోతే మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాని పెరిమీటర్ని 3 ఇంటూ సైడ్ అంటాం, అంటే 3 ఇంటూ భుజము అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని మనం 2 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ట్రయాంగిల్ అంటే త్రిభుజాలని, త్రిభుజాలు అంటే మనం సైడ్స్ని బేస్ చేసుకుని అలాగే యాంగిల్స్ని బేస్ చేసుకుని వీటిని క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం వాటిని. ఇదే మనకి జామెట్రీಲಿ కూడా ఒక కాన్సెప్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం సైడ్స్ని బేస్ చేసుకుని అంటే బేస్డ్ ఆన్ సైడ్స్ అంటే భుజాల ఆధారంగా 3 రకాలు ఉంటాయి. అట్లాగే యాంగిల్స్ని బేస్ చేసుకుని అంటే కోణాల ఆధారంగా అన్నమాట. ఒకసారి వీటిని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ మనం సైడ్స్ని బేస్ చేసుకుని మనం 3 టైప్స్ అన్నాం కదా, 1 2 3. ఒకవేళ ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే 3 భుజాలు కొలతలు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఈక్విలేటరల్. ఓకే, అదే ఓన్లీ 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి అంటే 2 భుజాల కొలతలు అంటే ఎనీ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. అసలు ఏ 2 సమానంగా లేవు, 3 భుజాలు 3 వేరు కొలతలను కలిగి ఉంటే అప్పుడు మనం ఏమంటాం అంటే స్కేలన్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, వీటిని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే ఈక్విలేటరల్ అంటే సమబాహు త్రిభుజం. ఓకే, 2 సమానంగా ఉంటే 2 భుజాలు సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ 3 భుజాలు కూడా వేరు కొలతలను కలిగి ఉంటే వాటిని విషమ బాహు త్రిభుజం అంటాం అనమాట. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనగానే గుర్తు వచ్చేది ఏంటంటే హాఫ్ BH అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సాధారణంగా ఇదే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో 3 సైడ్స్ ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ బేసు హైట్ అని కాకుండా 3 భుజాల యొక్క కొలతలు ఇచ్చినప్పుడు మరొక ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. దాన్నే హెరాన్స్ ఫార్ములా అంటాం అనమాట. ఒకవేళ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం, 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఒక్కొక్క సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సైడ్ యొక్క లెంత్ A యూనిట్స్ అని కానీ S యూనిట్స్ కానీ అనుకుంటే అప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే √3/4a². ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం అనమాట ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి. ఒకవేళ దాని హైట్ అడిగితే, హైట్ అంటే ఎత్తు లేదా ఉన్నతి అనే పేరుతో పిలుస్తాం, అప్పుడు ఫార్ములా ఏంటంటే √3/2a అంటే దాని యొక్క భుజం యొక్క కొలతకి √3/2 టైమ్స్ ఉంటుంది అనమాట దాని యొక్క హైట్. హైట్ అడిగినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం, ఏరియా అడిగినప్పుడు అంటే వైశాల్యం అడిగినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అలాగే పెరిమీటర్ అంటే 3 సైడ్స్ కలిపేస్తాం అంటే A + A + A 3a అవుతుంది అనమాట అంటే చుట్టుకొలత అడిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఏవైనా 2 ఇందులో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కానీ ఇందులో మనకి ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటున్నాం. ఓకే,
అప్పుడు దీనికంటూ మనకి ప్రత్యేకమైన ఫార్ములా అంటూ లేదు ఐసోసెలస్ ట్రయాంగిల్కి. మనం సందర్భాన్ని బట్టి ఏ ఫార్ములా వాడతాం మనం? హాఫ్ బిహెచ్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. హైట్ అంటే సాధారణంగా ఈ కింద ఉన్న భుజాన్ని బేస్ అంటే భూమి అంటే సాధారణ కింద ఉన్న భుజాన్ని భూమిగా భావిస్తూ ఉంటారు చాలా మంది విద్యార్థులు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే త్రిభుజంలో 3 భుజాలలో దేనిని అయినా మనం బేస్గా తీసుకోవచ్చు. దాన్ని బట్టి హైట్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బీసీని బేస్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి ఈ బేస్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ని మనం హైట్గా తీసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి. అప్పుడు దీని ఫార్ములా ఏమవుతుంది? ఏరియాకి హాఫ్ ఇంటూ బేస్ అంటే బీసీ కదా, బీసీ ఇంటూ హైట్ అంటే ఏడి అనమాట. ఓకే, ఎప్పుడు బీసీని బేస్గా తీసుకున్నప్పుడు. ఒకవేళ నేను ఏబీని బేస్గా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే ఇది బేస్ కాబట్టి దీని ఆపోజిట్ వెర్టెక్స్ ఇది కదా శీర్షము, దీని నుంచి గీచిన లంబరేఖ, భూమికి గీచిన అంటే బేస్ గీచిన లంబరేఖని మనం ఏం తీసుకోవాలన్నమాట? హైట్గా తీసుకోవాలి. అప్పుడు ఫార్ములా ఎలా మారిపోతుంది? హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సిఈ ఇలా మారిపోతుంది అనమాట. ఒకవేళ నేను ఏసీని బేస్గా తీసుకోవాలనుకుంటే అప్పుడు హైట్ ఏమవుతుంది? ఈ వెర్టెక్స్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ హైట్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఏది తీసుకున్నాను? ఏసీ తీసుకున్నాను. అలాగే హైట్ ఏమవుతుంది అనమాట? బిఎఫ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా సందర్భాన్ని బట్టి త్రిభుజంలో ఉన్న ఏ భుజాన్ని అయినా సరే మనం భూమిగా తీసుకోవచ్చు. దాన్ని బట్టి ఎత్తు మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బేసు హైటు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే భూమి మరియు ఎత్తు, దాన్ని ఉన్నతి అని కూడా అంటాం. ఆ రెండు ఎల్లప్పుడూ లంబంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి విషమబాహు త్రిభుజం అంటే ఏ 2 భుజాలు సమానంగా లేవు, అన్ని వేరు కొలతలు కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక విషమబాహు త్రిభుజం అనుకుంటే మనకి క్యాపిటల్ ఏ వెర్టెక్స్కి ఎదురుగా ఉన్న భుజాన్ని స్మాల్ ఏ తోటి, క్యాపిటల్ బికి ఎదురుగా ఉన్న భుజాన్ని స్మాల్ బి తోటి, క్యాపిటల్ సికి ఎదురుగా ఉన్న భుజాన్ని స్మాల్ సి తోటి డినోట్ చేస్తాం. సాధారణంగా భుజాలు అంటే 2 అక్షరాలు సూచిస్తాం, ఏబి బిసి ఏసి అని. అప్పర్ కేస్ లెటర్స్ అయితే, క్యాపిటల్ లెటర్స్ అయితే. అదే స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేయాలంటే అప్పుడు ఇలాగనమాట, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిగా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఒక త్రిభుజంలో 3 భుజాల కొలతలు ఇచ్చారు. ఓకే, అప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగించాలంటే ఏరియాకి ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఈ ఫార్ములా ఉపయోగించాలన్నమాట. ఇక్కడ మనకి ఏబిసిలు తెలుసు, మరి ఎస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఎస్ అంటే హాఫ్ పెరిమీటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి? భుజాల కొలతల మొత్తము, దానిలో సగం అనమాట. దాని హాఫ్ పెరిమీటర్ ఎస్ గా అంటే మనం ఫస్ట్ ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఎస్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు అనమాట. ఇదే ఫార్ములాని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 భుజాలు తెలుసు, అలాగే ఈ భుజం కూడా ఇచ్చారనుకోండి, ఇందులో ఈ రెండిట్లో ఏ ఒక్క భుజం ఇచ్చినా 2 భుజాలు ఇచ్చినట్టే. ఓకే, అప్పుడు మనం ఈ హెరాన్స్ ఫార్ములా ఉపయోగించి కూడా ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ వెర్టెక్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేస్ అనుకున్నాం అనుకోండి, దీని బేస్గా డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ దీన్ని బైసెక్ట్ చేస్తుంది అనమాట. బైసెక్ట్ చేయడం అంటే ఈ భుజాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే మీడియన్ కూడా అవుతుంది. మీడియన్ అంటే మనకి ఒక ట్రయాంగిల్లో వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి అంటే ఈ వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి డ్రా చేసిన ఈ లైన్ సెగ్మెంట్ని మీడియన్ అంటాం. ఇదేంటి? మిడ్ పాయింట్ అనమాట. ఇది మిడ్ పాయింట్ అంటే బీసీని 2 సమభాగాలుగా విభజించేది అనమాట. అదే పర్పెండిక్యులర్ లైన్ అంటే దీని నుంచి గీచిన పర్పెండిక్యులర్ లైన్, దాన్ని మనం హైట్ లేకపోతే ఆల్టిట్యూడ్ అంటాం అనమాట. ఓకే, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం యాంగిల్స్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రయాంగిల్స్ని 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. అదేంటంటే ఫస్ట్ acute triangle, second one obtuse triangle, third one
రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ అని కూడా అంటాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని తరచుగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఒక థీరం గుర్తొస్తుంది, పైథాగరస్ థీరము. దానే బౌధాయన థీరం అని కూడా అంటాం అన్నమాట. దాన్ని రిలేటెడ్గా మనం ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ని స్టడీ చేస్తే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఓకే, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిని తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే, ఏక్యూట్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం, అల్పకోణ. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబ కోణ త్రిభుజం. ఓకే, అసలు వీటి అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయంటే 3 యాంగిల్స్ ఉన్నాయి. ఆ 3 యాంగిల్స్ కూడా ఎక్యూట్ యాంగిల్స్ అయితే, అంటే ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, అల్పకోణం అంటే ఏంటంటే లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంటే అన్ని యాంగిల్స్ ని మనం ఎక్యూట్ యాంగిల్స్ అంటాం, అల్ప కోణాలు అంటాం. 3 యాంగిల్స్ కూడా 90 కంటే తక్కువ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అల్ప కోణ త్రిభుజము అంటాం అనమాట. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ మోర్ దాన్ 90 ఉంటే, ఒక కోణం విలువ 90 కంటే ఎక్కువ ఉంటే, 2 కోణాలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తము 180 డిగ్రీస్ కదా, 2 కోణాలు 90 కంటే ఎక్కువ ఉండి 3వ కోణం ఉండే అవకాశమే లేదు. కాబట్టి మ్యాక్సిమం ఒక అబ్ట్యూజ్ యాంగిల్ మాత్రమే ఉంటుంది. ఆ ట్రయాంగిల్ సాధారణంగా ఎలా డ్రా చేస్తామంటే ఇలా డ్రా చేస్తాం. అంటే ఇక్కడ యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్ అంట, మోర్ దాన్ 90 ఉంటుంది. ఓకే, మనం ట్రయాంగిల్ యొక్క ఏరియాని సాధారణంగా ఏం ఉపయోగిస్తున్నాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని బేస్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు హైట్ ఏమవుతుందంటే దీని నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్. మరి ఇలా దీనికి మధ్యలోకి రాదు కదా, అప్పుడు ఎక్కడికి వస్తుంది, అది ఈ బయట వైపుకి వస్తుంది అనమాట. దీన్ని ఇలా ప్రొడ్యూస్ చేసి గీస్తాం. అంటే ఇక్కడ మనకి అధిక కోణ త్రిభుజంలో ఈ భూమికి నెక్స్ట్ ఉన్నతిని డ్రా చేసినప్పుడు, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినప్పుడు అది ట్రయాంగిల్ యొక్క అవుట్ సైడ్ వస్తుందట, బాహ్యము వైపు వస్తుంది అనమాట. లెంత్ మారదు, బేస్ యొక్క లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తీసుకుంటాం. కానీ అవసరం కోసం ఏం చేస్తాం, దీన్ని ఎక్స్టెండ్ చేసి అప్పుడు దాన్ని పర్పెండిక్యులర్ గీస్తాం. ఇది దేనికోసం అంటే హైట్ కనుక్కోవడం కోసం అనమాట. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ వాల్యూ 90 డిగ్రీస్ ఉంటే ఎగ్జాక్ట్లీ, అప్పుడు దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబ కోణ త్రిభుజము అంటాం అనమాట. ఇప్పుడు దీంట్లో మనకి ఈ రెండు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి ఇందులో ఒకటి బేస్గా తీసుకుంటే మరొకటి హైట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, బేసు హైటు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని మనం ఒకటి బేస్గా తీసుకుంటే మరొకటి హైట్గా తీసుకోవచ్చు అనమాట. ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. అంటే కర్ణము అనే పేరుతో పిలుస్తాం. యాక్చువల్గా మనకి కర్ణాలు ఎక్కడ చూస్తామంటే క్వాడ్రిలేటరల్స్లో చూస్తాం, చతుర్భుజాలలో చూస్తాం. ఓన్లీ లంబకోణ త్రిభుజంలోనే మనం కర్ణం అనే పదం వాడతాం. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ అంటే పైథాగరస్ సిద్ధాంతం అనమాట. ఈ పైథాగరస్ అనే గ్రీక్ మ్యాథమెటిషియన్ ఏం చెప్పాడంటే, ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అంటే ఏ లంబకోణం త్రిభుజం తీసుకున్నా సరే కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము. అంటే షార్ట్ కట్లు ఎలా చెప్పొచ్చు అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్, దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే విలువ మిగిలిన 2 భుజాలని స్క్వేర్ చేసి కలపగా వచ్చే విలువకు సమానము. దాన్ని మనం ఇట్లా రాస్తాం అనమాట. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే దీని సహాయంతో మనం ఏం కనుక్కోగలము అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏవైనా 2 భుజాలు తెలిసినప్పుడు 3వ భుజం కనుక్కోగలం అనమాట. ఓకే, నెక్స్ట్ పైథాగోరన్ ట్రిప్లెట్స్ అని మనం 8th క్లాస్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. అంటే ఏవైనా 3 నెంబర్స్ ఈ పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేసే విధంగా ఉంటే
వాటిని పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటే పైథాగరస్ త్రికాలు అంటాం. 3 అంటే 3 నెంబర్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని మనం నేర్చుకున్నట్లయితే ఇవి ఈ మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి సహాయపడతాయి. అలాగే ట్రిగనామెట్రీలో అడిగే కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ని రిలేటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కూడా సహాయపడతాయి. మన టైంని చాలా సేవ్ చేస్తాయి. కావాలంటే మీరే చూద్దరు కానీ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు దీని మీద బేస్ అయ్యి మనకి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే అర్థం ఏంటంటే మనం ఏవైనా 3 నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 అంటే అన్ని ఆర్డర్లో ఉండాలని ఏం లేదు, తీసుకున్నాను. వీటిని స్క్వేర్ చేశాను అన్ని నెంబర్స్ని. 3ని స్క్వేర్ చేస్తే 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25. ఇందులో చిన్న నెంబర్స్ 2 కలిపితే పెద్ద నెంబర్ వస్తే అప్పుడు ఈ 3 నెంబర్స్ని పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం. అంటే పైథాగరస్ త్రికము అంటాం. అంటే ఆ 3 కొలతలతో ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మించగలం అన్నమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ 3 అన్నాడు, ఇక్కడ 5 అన్నాడు. మనం ఆ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కనుక మనం మెమరైజ్ చేసామనుకోండి, గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ 3, 5 అనే పైథాగోరియన్ ట్రిప్లెట్ నెంబర్స్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్లో ఉంటాయో మనకి తెలిస్తే గనక అప్పుడు ఈ భుజం యొక్క కొలతని దీన్ని అప్లై చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని బేస్ చేసుకుని చెప్పేసేయచ్చు. ఇక్కడ 3, 5 ఉన్నాయి. ఒక సైడ్ 3, ఒకటి 5 అయింది కాబట్టి ఖచ్చితంగా మూడో సైడ్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం కళ్ళు మూసుకుని 4 అని చేసేసేయచ్చు అనమాట. ఇది తెలియకపోతే మనం ఏం చేయాలి, ఈ ఫార్ములాని అప్లై చేసి మనం కొన్ని స్టెప్స్ వేసి అప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అట్లాగే ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అనమాట. నెక్స్ట్ ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్లో ఉన్న నెంబర్స్ అన్నిటినీ ఒకే నెంబర్తో ఇంటూ చేయగా వచ్చే కొత్త నెంబర్స్ కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నెంబర్స్ని నేను 2తో ఇంటూ చేశాను. 3 2s are ఎంత అవుతుంది, 6 అవుతుంది. 4 2s are 8 అవుతుంది. 5 2s are 10. ఇది కూడా మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్టే. ఇక్కడ చూడండి 36, 64, 100. ఈ 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది కదా. కాబట్టి 6, 8, 10 అనేది కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నెంబర్స్ని 3తో ఇంటూ చేశాను. 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. ఇది కూడా ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్టే. అట్లాగే ఇంకా మనకి చాలా ఉన్నాయి. 5, 12, 13 ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. ఓకే, ఇవన్నీ కొన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. నేను చాలా వీడియోస్లో వీటి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం జరిగిందనమాట. చాలా సందర్భాల్లో ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనేవి మన సమయాన్ని చాలా ఆదా చేస్తాయి. ఓకే, ఇవి ట్రయాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు మనం క్వాడ్రిలాటరల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్ అంటే 3 sides-తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే సరళ సంవృత పటం. 3 రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటం. అదే క్వాడ్రిలాటరల్ చతుర్భుజం అంటే 4 రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటం అనమాట. ఓకే, మనకి క్వాడ్రిలాటరల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనం. ఓకే, వాటి యొక్క క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, అందులో మనకి ఫస్ట్ ఇక్కడ క్వాడ్రిలాటరల్స్ గురించి మాట్లాడుకుంటే అంటే తెలుగులో ఏమంటాం మనం, చతుర్భుజము. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా క్లాసిఫై చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఏదైనా ఒక క్వాడ్రిలాటరల్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే దాన్ని మనం ప్యారలలోగ్రామ్ అంటాం. ప్యారలలోగ్రామ్ అంటే తెలుగులో సమాంతర చతుర్భుజము, ప్యారలలోగ్రామ్. తెలుగులో సమాంతర చతుర్భుజము. ఓకే, నెక్స్ట్ ఇటు ఏరియాస్ గురించి అయ్యి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ పెరిమీటర్ అంటే 4 sides-ని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ చుట్టుకొలత వస్తుంది. ఓకే, ఇందులో మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ప్యారలల్గాను ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయని చెప్పడానికి ఇలా వాడతాం. ఓకే, ఈ 2 ప్యారలల్గా ఉంటాయి, ఈ 2 కూడా ప్యారలల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ 2 ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఈ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి.
ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, దీనిలో కనుక ఒక యాంగిల్ 90 degrees అయితే అది రెక్టాంగిల్గా మారిపోతుంది అనమాట. అంటే దీనికి ఉన్న అన్ని లక్షణాలు దీనికి ఉంటాయి. అదనంగా ఉండేది ఏంటంటే ఇందులో అన్ని యాంగిల్స్ 90 degrees ఉంటాయి, ఇందులో డయాగోనల్స్ ఈక్వల్గా ఉండవు. ఈ రెండు డిఫరెంట్ లెంత్లు ఉంటాయి, కానీ ఇందులో డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అంటే కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని ఏమంటాం మనం? దీర్ఘ చతురస్రం. అంటే మనం తెలుగులో ఇంగ్లీష్లో రెక్టాంగిల్. అంటే దీర్ఘ చతురస్రము. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో కనుక ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఈక్వల్ అయిపోతాయి. దాన్ని మనం ఏమంటామంటే రాంబస్. ఓకే, సమచతుర్భుజము అంటాం. ఇట్లా డైమండ్ షేప్లో డ్రా చేస్తాం, అంటే ఇలాగే ఉండాలని ఏమి రూల్ లేదనమాట. ఇందులో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఇందులో ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని ఏమంటాం మనం? రాంబస్ అంటాం, లేకపోతే సమచతుర్భుజం అని కూడా పిలుస్తాం అనమాట. రాంబస్. తెలుగులో రాంబస్సు అంటాము, లేకపోతే సమచతుర్భుజం, ఎలా అయినా పిలవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకి ఈ రాంబస్లో ఒక యాంగిల్ 90 degrees అయింది అనుకోండి, దాన్ని మనం ఏమన్నా స్క్వేర్ అంటాం, అంటే చతురస్రము అంటాం. అంటే దీనికి ఉన్న లక్షణాలన్నీ దీనికి ఉంటాయి. అదనంగా ఏంటంటే ఇందులో అన్ని యాంగిల్స్ సమానంగా ఉంటాయి, ఒక్కొక్క యాంగిల్ 90 degrees ఉంటుంది అనమాట. ఇందులో డయాగోనల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే ఒకదానికొకటి లంబంగా ఉంటాయి అనమాట. బైసెక్ట్ చేసుకుంటే రెండు ముక్కలు ఈక్వల్గా ఉంటాయి, ఈ రెండు భాగాలు ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకే, స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం? తెలుగులో చతుర్భుజము, చతురస్రము అంటాం మనం. స్క్వేర్, తెలుగులో చతురస్రము. ఇందులో డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఒక్కొక్కటి 90 degrees ఉంటుంది. ఓకే, తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం అంటాం. అంటే మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్లో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే, అంటే ఒక జత ఎదురు భుజాలు మాత్రమే మనకి సమాంతరంగా ఉంటే దాన్ని మనం ఏమంటాం? ట్రెపీజియం. అంటే సమలంబ చతుర్భుజము. ఓకే, రీసెంట్ డేస్లో మనం ఇంకో రకం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, అదే ఏంటంటే కైట్ అనమాట, అంటే గాలిపటము. దీని మీద బేస్ అయ్యి మనకి పెద్దగా క్వశ్చన్స్ ఏమి ఉండవు, అంటే 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే రెండు జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి, ఈ జత సమానంగా ఉంటాయి, ఈ రెండు సమానంగా ఉంటాయి అనమాట. ఓకే, దీన్ని ఏమంటాం మనం? కైట్ అంటాం, అంటే గాలిపటం. ఇప్పుడు వీటి వేరియాస్ గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి పెరిమీటర్స్ విషయంలో మనకి ఈ రెండింటి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ రెండింటి గురించే మనకి ఫార్ములాస్ ఉంటాయి ఎక్కువగా. ఏంటంటే దీర్ఘ చతురస్రము అంటే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్, స్క్వేర్ యొక్క పెరిమీటర్ని బేస్ చేసుకుని తరచుగా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మిగిలిన ఎలాగో మనం 4 sides యాడ్ చేసేసేయచ్చు అనమాట. ఓకే, ఈ పెరిమీటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ P అనుకుంటే దీని ఫార్ములా ఏంటంటే 2 × L + B, అంటే 2 పొడవు ప్లస్ వెడల్పు అనమాట. అదే మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 4S, అంటే 4 × సైడ్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. చుట్టుకొలత అంటే చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 4 × భుజము. అదే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 2 × పొడవు ప్లస్ వెడల్పు. వీటి మీద బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట.
ఇంకా మనం వైశాల్యాల గురించి మాట్లాడుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ప్యారలోగ్రామ్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? వైశాల్యానికి ఫార్ములా ఏ ఈక్వల్ టు బిహెచ్ అంటే బేస్ ఇంటూ హైట్ అనమాట. ఓకే, అసలు బేస్ అంటే ఏంటి, హైట్ అంటే ఏంటి చూద్దాం. మనకి ఒకవేళ దీన్ని బేస్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రెండు ప్యారలల్ సైడ్స్ మధ్యలో ఉన్న ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే లంబ దూరము అంటాం. ఇలా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తుంది అంటే దాన్ని హెచ్ అంటాం అనమాట. ఒకవేళ ఇది బేస్ అయితే దీన్నే మనం బేస్గా తీసుకోవాలని రూల్ ఏమీ లేదనమాట. కొన్ని సందర్భాల్లో దీన్ని బేస్గా తీసుకోవచ్చు మనం. అప్పుడు హైట్ ఏమవుతుందంటే దీని నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ హైట్ అవుతుంది అనమాట. ఓకే, ఎదుటి భుజాన్ని నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ హైట్ అవుతుంది. సందర్భాన్ని బట్టి మనం ఈ రెండు భుజాలలో ఏదైనా మనం బేస్గా తీసుకోవచ్చు. మనకి దానికి అనుగుణంగా హైట్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటంటే బేస్ ఇంటూ హైట్ అంటే బిహెచ్ అనమాట, భూమి ఇంటూ ఎత్తు అనమాట. నెక్స్ట్ రెక్టాంగిల్. మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే పొడవు ఇంటూ వెడల్పు అనమాట. ఓకే, ఇంకా రాంబస్ యొక్క వైశాల్యం ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ d1 d2. ఇక్కడ d1 d2 అంటే డయాగోనల్స్ అనమాట. ఈ రెండు డయాగోనల్స్ ఉంటాయి కదా, ఈ రెండు డయాగోనల్స్ అంటే మొదటి దాని యొక్క లెంత్ d1 అనుకుంటే రెండవ దాని యొక్క లెంత్ d2 అనుకుంటే అప్పుడు రాంబస్ యొక్క వైశాల్యాన్ని మనం ఈ ఫార్ములాను ఉపయోగించి కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా సైడ్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ అంటే భుజం యొక్క స్క్వేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రెపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే, ఇక్కడ మనకి ఏబిహెచ్ అంటే ఏంటి? ఈ ఏబిలు అంటే ఏంటంటే మనకి ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి కదా, వాటి యొక్క పొడవులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే ఇది బి అవుతుంది, ఇది ఏ అనుకుంటే ఇది బి అవుతుంది. అంటే సమాంతర భుజాల యొక్క కొలతలు అనమాట. ఓకే, లెన్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ హెచ్ అంటే వాటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. వాటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఇవి మెమరైజ్ చేయాల్సి ఉందన్నమాట. మెన్సురేషన్కి సంబంధించి ప్లేన్ ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఇవన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది సందర్భానికి అనుగుణంగా. ఓకే, దీనికంటూ మనకి ప్రత్యేకంగా మనకి ఏరియా ఫార్ములా లేదే అన్నమాట. ఓకే, దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోం. ఒకవేళ మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్కి ఈ లక్షణాలు ఈ ఐదేటికి ఉన్న లక్షణాలు ఏ ఒక్కటే లేదనుకోండి, అప్పుడు దాన్ని ఓన్లీ క్వాడ్రిలేటరల్ అని మాత్రమే అంటాం, చతుర్భుజం అని మాత్రమే అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ అనమాట. ఇప్పుడు వీటిల్లో ఉన్న ఏ ఒక్క లక్షణము దానికి లేదు కాబట్టి మనం వీటి యొక్క పేర్లతో పిలవలేం కదా. మరి అప్పుడు దాని యొక్క ఏరియాని వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మనకి ఏ ఈక్వల్ టు హాఫ్ హెచ్ ఇంటూ d1 ప్లస్ d2. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలన్నమాట. సారీ, హాఫ్ డి ఇంటూ h1 ప్లస్ h2. ఓకే, అసలు డి అంటే ఏంటి, h1 ప్లస్ h2 అంటే ఏంటి? డి అంటే డయాగోనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏని సిని కలిపామనుకోండి ఒక డయాగోనల్ వస్తుంది, ఇది డి అవుతుంది అనమాట. మరి అప్పుడు h1 h2 ఏమవుతాయంటే మిగిలిన రెండు వెర్టెక్స్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసామనుకోండి అవి h1 h2లో అవుతాయి అనమాట. ఓకే, h1 h2. ఒకవేళ మనం ఇది డీగా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ రెండింటి నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్స్ హైట్లు అవుతాయి అనమాట, h1 h2లో అవుతాయి అనమాట. కాబట్టి ఈ ఫార్ములాను కూడా మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత ఎస్ఎస్సి ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద బేస్ BC ఆఫ్ ఎ ట్రయాంగిల్ ABC is divided at D such that BD is equal to half of DC. The area of triangle ABC is dash times the area of triangle ADC. ఓకే, ఇక్కడ ఒక ABC అనే ఒక ట్రయాంగిల్ ఉందట. ఓకే, నెక్స్ట్ బేస్ BC ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ డివైడెడ్ ఎట్ D. అంటే దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం డీని. ఎట్లాగా BD ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ DC. అంటే
మనకి ఇక్కడ ఒక చుక్క పెట్టామనుకోండి డి అనుకోండి, ఈ బీడీ యొక్క లెంత్ దీనిలో సగం డీసీలో సగం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇది 5 సెంటీమీటర్స్ ఉండేలా డివైడ్ చేయబడింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ డాష్ టైమ్స్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి. ఏడిసి ఇది కదా ఏడిసి అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి మొత్తం ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎన్ని టైమ్స్ ఉంటుంది అంటాడు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇది ఎంత అవుతుంది 2x, ఎందుకంటే డీసీలో హాఫ్ డీసీ కదా, బీడీ ఈక్వల్ టు హాఫ్ డీసీ, డీసీలో సగము 2xలో సగం ఎంత ఎక్స్. ఓకే, ఇప్పుడు మనం ఏరియా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక హైట్ డ్రా చేస్తున్నాను. ఈ మనకి ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి, హైట్ కావాలి కాబట్టి దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది హైట్ అనుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు మనకు అడిగిన రెండు ట్రయాంగిల్ యొక్క ఏరియాలు ఫైండ్ అవుట్ చేద్దాం, ఏబిసి ఏడిసి. ఓకే, ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, హాఫ్ బిహెచ్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ అంటే బీసీ కదా, బీసీ ఇంటూ హైట్ అంటే హెచ్ అనుకుందాం ప్రస్తుతానికి. నెక్స్ట్ బీసీ ప్లేస్లో మనం ఎక్స్ ప్లస్ 2x కలిపితే 3x అవుతుంది కదా, కాబట్టి ఎలా రాయొచ్చు అంటే హాఫ్ ఇంటూ ఇక్కడ 3x ఇంటూ హెచ్. ఈ 3ని ముందుకు తీసుకొచ్చాను అనుకోండి, 3 ఇంటూ హాఫ్ XH. ప్రస్తుతానికి ఇలా రాద్దాం మనం. ఓకే, ఈ 3ని ముందుకు రాసాను, ఎక్కడైనా రాసుకోవచ్చు కదా ఇంటూ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిసి వైశాల్యం ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రయాంగిల్ ఏడిసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బిహెచ్, సేమ్ ఫార్ములా, ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ దీని బేస్ ఏంటి డీసీ కదా, డీసీ ఇంటూ హైట్ హెచ్. ఇదే అవుతుంది, ఎందుకంటే ఈ బీసీకి ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈ పెద్ద ట్రయాంగిల్ యొక్క హైట్ హెచ్చే, ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ హెచ్ అవుతుంది. ఇప్పుడు డీసీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 2x రాయొచ్చు, అంటే హాఫ్ ఇంటూ 2x ఇంటూ హెచ్ ఈక్వల్ టు. ఓకే, ఈ 2ను ముందు రాసాం అనుకోండి, 2 ఇంటూ హాఫ్ XH. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఎన్ని రెట్లు ఉంటుంది. ఓకే, ఇది హాఫ్ XH హాఫ్ XH కామన్గా ఉంది. ఓకే, ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఏమో 3 ఇంటూ హాఫ్ XH, అంటే ఇది 3:2 రేషియోలో ఉన్నాయి. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఈ రెండు కట్ అయిపోయి ఏమొస్తుంది, 3/2 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ భాగిస్తుంది, ఇక్కడ తీసుకెళ్తే ఏం చేస్తుంది, గుణిస్తుంది. అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 3/2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి అవుతుంది కదా. కాబట్టి ఎన్ని రెట్లు ఉంటుంది అనమాట, 3/2 రెట్లు ఉంటుంది. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఆర్ x-2 x-4 అండ్ x. ఇట్స్ ఏరియా ఈజ్, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ వేరియబుల్ సహాయంతో ఇచ్చాడు. అవేంటి, x-2 x-4 అండ్ x అన్నమాట. నెక్స్ట్ అయితే దాని యొక్క వైశాల్యం ఏరియా ఎంత అని అడిగారు మనకి. అంటే ఏరియా చెప్పాలంటే బేసు హైటు కావాలి. వీటిల్లో మనకి లాంగెస్ట్ సైడ్ ఏమో హైపోటెన్యూస్ అవుతుంది, మిగిలిన రెండు బేస్ హైట్గా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి లంబంగా ఉంటాయి కాబట్టి. మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. ఇక్కడ 3, 4, 5. ఓకే, నెక్స్ట్ ఈ 3, 4, 5గా తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్దగా అవుతుంది, ఎందుకంటే వీటిలోంచి 4ను మైనస్ చేసాం, 2 మైనస్ చేసాం కాబట్టి రెండు దీనికంటే చిన్నవి. 5 తీసుకుంటే 5లోంచి 4 తీసేస్తే 1 అవుతుంది, ఇక్కడ 5లోంచి 2 తీసేస్తే ఎంత అవుతుంది, 3, 1, ఇది 5. ఇది పైథాగరన్ ట్రిప్లెట్ కాదు కదా, కాబట్టి ఇది కాదు మనకి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇటు 2తో మల్టిప్లై చేసాం అన్నిటిని 6, 8, 10. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 10గా తీసుకున్నాను, నేను 10గా తీసుకున్నాను. 10లోంచి 4 తీసామనుకోండి 6, 10లోంచి 2 తీస్తే 8. ఇది ఒక పైథాగోరన్ ట్రిప్లెట్ కదా. ఎప్పుడు మనకి పైథాగోరన్ ట్రిప్లెట్స్ మీద అవగాహన ఉన్నప్పుడు మనకి ఏ కాలిక్యులేషన్ అవసరం లేదు, ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చినా సరే. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఆ సైడ్స్ ఏమవుతాయి అనమాట, 8, 6, 10 అవుతాయి అనమాట. ఇది ఎలాగో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది, కాబట్టి ఇది 10 అవుతుంది. కాబట్టి ఈ రెండు మనం ఇక్కడ ఎలా రాసుకున్నా పర్లేదు, ఈ 6 ఇక్కడ రాసుకుని ఇక్కడ 8 ఇక్కడ రాసుకున్నా ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా ఒకటి బేస్ అయితే ఇంకొకటి ఏమవుతుంది, హైట్ అవుతుంది. మనకి ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ ఇది బేస్ తీసుకున్నాం అనుకోండి, హైట్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. 2 టేబుల్ ఇందులో 4 times 4 6 are 24 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. అంటే ఇక్కడ పైథాగోరన్ ట్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించడం వల్ల మనకి టైం చాలా సేవ్ అయింది అనమాట. ఈ వేరియబుల్స్తో సంబంధం లేకుండానే మనం అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోని అవసరం లేకుండానే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ద బేస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 12 and the difference between the other two sides is 6. What will be the perimeter of the triangle? ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందట. ఓకే, ఇక్కడ 90 degrees ఉందనుకుందాం. దీని బేసు 12 సెంటీమీటర్స్. ఈ రెండిటికి డిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వై అనుకుంటే వైలోంచి ఎక్స్ తీస్తే ఎంత వస్తుంది, మనకి 6 వస్తుందట. అయితే ఏమన్నాడు, వాట్ విల్ బి ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత అన్నాడు. చుట్టుకొలత చెప్పాలంటే మనం 3 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఒక సైడే తెలుసు, మిగిలిన 2 sides డిఫరెన్స్ మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం పైథాగోరన్ ట్రిప్లెట్ని గురించి ఆలోచిద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 అనేది ఒక పైథాగోరన్ ట్రిప్లెట్. ఓకే, ఇందులో మనం అన్నిటినీ 3తో ఇంటూ చేసాం అనుకోండి, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. అంటే ఇవి కూడా మనకి పైథాగోరన్ ట్రిప్లెట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో 12 ఉంది కాబట్టి ఇది మిగిలిన 2 ఎలాగో ఇది లెంత్ ఎక్కువగా ఉన్నది హైపోటెన్యూస్ అవుతుంది. 15 9 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, 15 నుంచి 9 మైనస్ చేస్తే 6 వచ్చింది. కాబట్టి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏంటనమాట, 9 12 15 అనమాట. ఇప్పుడు ఏమడిగాడు, ఆ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అడిగాడు, చుట్టుకొలత. కాబట్టి ఇవన్నీ కలిపేయండి, 15 + 12 27 + 9 36. ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 4th one. When the side of an equilateral triangle is made 3 times the original side, the area of the new equilateral triangle will become, అంటే ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయని మనకు తెలుసు. భుజాన్ని మనం ఒరిజినల్ సైడ్ కంటే 3 times పెంచినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కొక్కటే 2 సెంటీమీటర్స్ అనుకుంటే 3 times పెంచితే ఎంత అవుతుంది, 6 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అప్పుడు దాని వైశాల్యము అంటే ఏరియా ఎన్ని టైమ్స్ పెరుగుతుంది. మనం ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, √3/4a². ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏ అంటే ఏంటి, సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ యొక్క భుజము, త్రిభుజం యొక్క భుజము 3 సమానంగా ఉంటాయి కదా. అంటే దాని వైశాల్యము ఏ మీద ఆధారపడి ఉంటుంది, ఏ విలువ మారితే ఆటోమేటిక్గా ఏరియా మారిపోతూ ఉంటుంది. ఇది ఒరిజినల్గా ఏ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏని మనం ఏం చేసాం, 3 రెట్లు పెంచాం. అప్పుడు ఏమవుతుంది, 3a అవుతుంది దీని సైడ్. ఇప్పుడు ఏ ప్లేస్లో 3a రాసాం అనుకోండి, √3/4 3a². ఇంకా √3/4 3ని స్క్వేర్ చేస్తే 9, aని స్క్వేర్ చేస్తే a². ఇప్పుడు 9 నేను ముందుకు తీసుకొస్తున్నాను, అంటే 9 ఇంటూ ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఇది √3/4a². ఇది చూడండి ఆ త్రిభుజం యొక్క ఒరిజినల్ వైశాల్యం ఏరియా. మనం దాని భుజాన్ని 3 రెట్లు పెంచగా, అంటే 3 times చేసినప్పుడు వచ్చిన ఏరియా ఇది. అంటే ఒరిజినల్ దానికంటే ఎన్ని రెట్లు ఉంది, ఇక్కడ 9 times ఉంది. సింపుల్గా మనం ఆ 3ని స్క్వేర్ చేస్తే మనకు 9.
ఫర్ ఎగ్జాంపుల్ 4 రెట్లు పెంచామనుకోండి, 4 స్క్వేర్ చేస్తే 16, 2 రెట్లు పెంచితే 2ని స్క్వేర్ చేస్తే 4 రెట్లు పెరుగుతుందట. ఎందుకంటే ఏ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ ఏని మనం చేయడమే. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని రెట్లు పెరుగుతుంది? 9 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 2 × 3^1/4. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? √3/4a². ఏ అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. అది ఇచ్చాడు ఇక్కడ. ఎంత ఇచ్చాడు మనకి? 2 × 3^1/4 అయితే దాని ఏరియా ఎంత అన్నాడు. అంటే ఏ ప్లేస్లో మనం అది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే √3/4 × 2 × 3^1/4 స్క్వేర్. ఓకే, ఇప్పుడు √3/4 ఇక్కడ 2ని స్క్వేర్ చేసామనుకోండి, 2 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇంటూ ఇక్కడ మనకి 3^1/4ని స్క్వేర్ చేసామనుకోండి, ఈ 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్ పోతుంది, అంటే 3^1/2 వస్తుంది అనమాట. ఓకే, √3 ఈ 4 కట్ చేయొచ్చు. ఇక్కడ ఏం మిగిలింది? √3 మిగిలింది. ఇంటూ ఇక్కడ 3^1/2 ఈజ్ నథింగ్ బట్ √3ని మనం ఎలా రాస్తామంట? 3^1/2 అని రాస్తాం. అంటే ఎంత రూట్? a = a⁴1/n అనమాట. ఇది స్క్వేర్ రూట్ అని చదువుతాం. అంటే ఇక్కడ నెంబర్ 2 ఉన్నట్లు, కాబట్టి 1/2 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ ఏంటి? √3. √3ని √3 ఇంటూ చేస్తే ఏమవుతుంది? 3 అయిపోతుంది కదా. కాబట్టి దాని ఏరియా ఎంత అవుతుంది అనమాట? 3 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, ద బేస్ ఆఫ్ ఎన్ isosceles triangle is 8 centimeters and one of its equal sides is 5 centimeters. The height of the vertex opposite to the base from the base opposite to the base అన్నమాట. ఓకే, ఇక్కడ సమద్వాహపు త్రిభుజంలో ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా, మనకి ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటున్నారు. దీని యొక్క బేస్ 8 సెంటీమీటర్స్. ఓకే, వన్ ఆఫ్ ఇట్స్ ఈక్వల్ సైడ్స్, ఈ 2 ఈక్వల్ సైడ్స్లో ఒకటి 5 సెంటీమీటర్స్ అంటే ఆటోమేటిక్గా ఇది కూడా మనకి 5 సెంటీమీటర్సే. ఓకే, నెక్స్ట్ దీని నుంచి గీచిన ఈ హైట్, పర్పెండిక్యులర్ లైన్ హైట్ అంటాం కదా, ఈ హెచ్ యొక్క లెంత్ ఎంత అంటాడు అనమాట. ఓకే, మనం ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకి ఈ హైటే మీడియన్ కూడా అవుతుంది. మీడియన్ అంటే ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని కలిపే, ఆ మిడ్ పాయింట్ అంటాం కదా, దానికి కలిపే లైన్ సెగ్మెంట్ అనమాట. అంటే ఇది 2 సమభాగాలుగా విభజించబడుతుంది అనమాట. కాబట్టి ఇది 8 కాబట్టి ఇది ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే పైథాగరస్ థియరంని ఒబే చేస్తుంది, పాటిస్తుంది. కాబట్టి దీని సైడ్స్ అన్ని ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అవుతాయి. ఇక్కడ 5 4 ఏ పైథాగరన్ ట్రిప్లెట్లో ఉంటాయి? 3 4 5 అనే పైథాగరన్ ట్రిప్లెట్లో ఉంటాయి. కాబట్టి ఈ థర్డ్ సైడ్ ఏమవుతుంది? 3 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one, in an isosceles triangle ABC, if AB equal to AC equal to 26 centimeters and BC equal to 20 centimeters, find the area of the triangle. ఓకే, ఇది కూడా మనకి ఐసోసెలస్ ట్రయాంగిలే ABC అనేది. ఇందులో ఏవి సమానంగా ఉన్నాయంటే ఏబి ఏసీలు, ఈ 2 భుజాలు సమానంగా ఉన్నాయి, ఒక్కొక్కటి 26 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ బీసీ ఏమో 20 సెంటీమీటర్స్. అయితే దీని ఏరియా అడిగాడు. మనకి ఏరియా కావాలి అంటే మనకి బేస్ తెలుసు, హైట్ కావాలి. దీని నుంచి నేను హైట్ డ్రా చేశాను, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను అనమాట. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఈ హైటే మీడియన్ కూడా అవుతుంది, అంటే ఆల్టిట్యూడ్ మీడియన్ అవుతుంది, మధ్యగత రేఖే ఉన్నతి కూడా అవుతుంది. కాబట్టి ఇది దీన్ని 2 సమభాగాలుగా చేస్తుంది. అంటే ఇది ఎంత అవుతుంది? మనకి 10 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది ఒక 10 సెంటీమీటర్స్ అవుతుంది.
ఓకే, అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అందులో మనకి 2 సైడ్స్ తెలుసు, ఒకటేమో 10, ఒకటేమో 26. ఇవి ఏ పైథాగరన్ ట్రిప్లెట్లో వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్దది అనుకుందాం, దీన్ని సగం చేసి చూద్దాం. అంటే 5, ఇది ఎంత 13. 5, 13 అనేవి ఎందులో వస్తాయో తెలుసా? 5, 12, 13 అనే పైథాగరన్ ట్రిప్లెట్లో వస్తాయి అన్నమాట. వాటిని 2తో ఇంటూ చేయగా వచ్చే నెంబర్స్ కూడా మనకి పైథాగరన్ ట్రిప్లెట్లో ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి అంటే ఇది 12 అయిందంటే దీన్ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 24. అంటే ఈ థర్డ్ సైడ్ ఖచ్చితంగా ఎంత ఉంటుంది అనమాట? 24. ఇది 24 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు హైట్ కూడా వచ్చేసింది మనకి. హైట్ బేస్ తెలిసినప్పుడు ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా హాఫ్ BH, అంటే హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఎంత 20 ఇంటూ హైట్ ఎంత 24. 2 టేబుల్ 20లో 10 టైమ్స్ 10 ఇంటూ 24 అంటే 240 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా. అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 8th one. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ సైడ్ మేజర్ 42, 36, 34. అంటే ఇది ఒక ఐసోసెలస్ స్కాలన్ ట్రయాంగిల్. ఎందుకంటే 3 సైడ్స్ డిఫరెంట్ మెజర్మెంట్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్కాలన్ ట్రయాంగిల్, అంటే విషమబాహు త్రిభుజము. ఒకటేమో 42 ఉంది, ఇంకొకటేమో 36 ఉంది, 34 ఉంది. ఇట్లా స్కాలన్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఇచ్చినప్పుడు దాని ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? హెరాన్స్ ఫార్ములా అని చెప్పుకున్నాం కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనమాట. ఇక్కడ మనకి ఎస్ ఎలా వస్తుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ ఏబిసిలు ఏంటి? ఈ 3 కొలతలు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా అప్లై చేయాలంటే. అంటే మూడింటిని కలిపి సగం చేయాలి. ఈ 2 యాడ్ చేస్తే 70, 42 యాడ్ చేస్తే 112/2 అనమాట. 112/2 అంటే 56. ఎస్ వాల్యూ ఎంత? 56. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్లో రాద్దాం. ఎస్ వాల్యూ 56 ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఒక వాల్యూని తీద్దాం. 56లోంచి 42 తీసామనుకోండి ఎంత వస్తుంది? 14 ఇంటూ 56లోంచి 36 తీసామనుకోండి 20 ఇంటూ 56లోంచి 34 మైనస్ చేసామనుకోండి 22. ఓకే, వీటిని మనం కన్వీనియంట్గా మల్టిప్లై చేయకుండా విడగొట్టుకుందాం. 56ని ఎలా రాయొచ్చు? మనం 8 7 అని రాయొచ్చు. ఓకే, లేకపోతే ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 2 టేబుల్ 28 టైమ్స్ 2 టేబుల్ 14 టైమ్స్ 2 టేబుల్ 7 టైమ్స్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 అని రాయొచ్చు. 14ని 2 ఇంటూ 7 అని రాయొచ్చు. 20ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 జార్ 4 5 జార్ 20 అని రాయొచ్చు. 22ని మనం 2 ఇంటూ 11 అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ ప్రతి 2 నెంబర్కి ఒక నెంబర్ వస్తుంది. ఈ రెండింటి బదులు ఒక నెంబర్ వస్తుంది. ఈ 2 7ల బదులు ఒక 7 వస్తుంది. ఈ 2 2ల బదులు ఒక 2 వస్తుంది. ఇంకా మిగిలినవి లోపల ఏమేమి ఉండిపోయి 5 2 11 5 2 జార్ 10 11 జార్ 110 అలా ఉండిపోయింది. ఎందుకంటే ఒంటరిగా ఉన్న పెయిర్స్ ఉంటేనే మనం బయటికి తీసుకురాగలం. ఇవన్నీ ఇంటూ చేస్తే 2 7 జార్ 14 2 జార్ 28 2 జార్ 56 రూట్ 110 స్క్వేర్ యూనిట్స్ అవుతుందన్నమాట. అది ఎక్కడుంది మనకి? 50 సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th one. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 900 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇట్స్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సగన్. ఇక్కడ మనం హెక్సగన్ వాటి గురించి చెప్పడం నేను మర్చిపోయాను. ఏమీ లేదు, మనకి రెగ్యులర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాలిగన్లో ఆల్ సైడ్స్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే వాటిని రెగ్యులర్ పాలిగన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక ఎగ్జాంపుల్, ఆ 3 సైడ్స్ ఉన్నది. స్క్వేర్ ఒక ఎగ్జాంపుల్, అది 4 సైడ్స్ ఉన్నది. 5 సైడ్స్ ఉంటే పెంటగన్, 6 సైడ్స్ ఉంటే హెక్సగన్, హెప్టగన్, ఆక్టగన్, ఇలా రకరకాల పేరుతో పిలుస్తాం అనమాట. అంటే ఏదైనా ఒక బహుభుజి అంటే భుజాలతో ఏర్పడింది. ట్రయాంగిల్, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్, ఇవన్నీ బహుభుజులు. అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటే దాన్ని క్రమబహుభుజి అంటాం అనమాట. ఉదాహరణ సమబాహు త్రిభుజము, చతురస్రము, పంచభుజి 5 భుజాలు ఉన్నది,
షడ్భుజి 6 భుజాలు ఉన్నాయి, సప్తభుజి, అష్టభుజి ఇవన్నమాట. ఇక్కడ ఏమంటారంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఒక స్క్వేర్ ఉందట, దీని యొక్క ఏరియా ఎంతంటే 900 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ దీని యొక్క పెరిమీటర్కి సమానమైన పెరిమీటర్ ఉన్న ఒక రెగ్యులర్ హెక్సగన్ ఉందంట. హెక్సగన్ అంటే ఎన్ని సైడ్స్? 6 సైడ్స్. అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఇందులో దీని పెరిమీటర్ రెండింటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, చుట్టుకొలతలు. ఏరియా ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఏ స్క్వేర్. ఏరియా ఫామ్లో ఏ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు 900 అని. దీన్ని కూడా మనం స్క్వేర్లో రాసాం అనుకోండి 30 స్క్వేర్ అని రాయొచ్చు. పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేస్లు ఈక్వల్గా ఉంటాయి. అంటే దీని సైడ్ ఒక్కొక్కటి ఎంత అనమాట? 30 సెంటీమీటర్స్. ఎన్ని సైడ్స్? 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. 4 30s ఎంత? 120. అంటే దీని పెరిమీటర్ ఎంతంటే 120 సెంటీమీటర్స్ అనమాట. అప్పుడు దీని పెరిమీటర్ కూడా ఎంత అవుతుంది? 120 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే వాడు అడిగింది ఏంటి? ఈ షడ్భుజి యొక్క వైశాల్యము ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇట్లా మనం డయాగోనల్స్ జాయిన్ చేసామనుకోండి. ఓకే, ఒక రెగ్యులర్ హెక్సగన్లో మనకి 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే దీని ప్రతి దాని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 6తో డివైడ్ చేస్తే ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క యాంగిల్ 60 డిగ్రీస్. నెక్స్ట్ ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వాటికి ఎదురుగా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. 180లో 60 తీస్తే ఇంక 120. 2 సమభాగాలు చేస్తే 60. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఆటోమేటిక్గా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మొత్తం 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే 6 సమబాహు త్రిభుజాలు ఉన్నాయి. మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? √3/4 ఏ స్క్వేర్. మరి దీని ఒక్కొక్క సైడ్ ఎంత అంటే దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయి? 6 భుజాలు ఉన్నాయి. చుట్టుకొలత ఎంత? 120. 6తో భాగించండి అంటే 20 సెంటీమీటర్లు అనమాట. ఒక్కొక్క భుజం ఇది 20 సెంటీమీటర్లు. కాబట్టి ఏ ప్లేస్లో 20 రాస్తాం అంటే అంటే ఒకదాని యొక్క ఏరియా కడుతుందండి. √3/4 20 స్క్వేర్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ అంటే n ఇంటూ √3/4 ఏ స్క్వేర్ అనమాట. ఒక రెగ్యులర్ పాలిగన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అయింది. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ షడ్భుజిలో 6 భుజాలు ఉంటాయి కాబట్టి ఓకే. 6 ఇంటూ √3/4 ఇది 20ని స్క్వేర్ చేస్తే 2ని స్క్వేర్ చేస్తే 4, జీరోలు డబుల్ అవుతాయి. 4 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 100 టైమ్స్ పోతుంది. 100 ఇంటూ 6 ఏమవుతుంది? 600. ఇక్కడ √3 ఉంది కదా, 600 √3 స్క్వేర్ సెంటీమీటర్స్. అది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 10th one. If the length of side of a square is increased by 10%, what is the percent increase in its area? అంటే పర్సంటేజ్ లింక్ చేస్తూ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే పర్సంటేజ్ మీద కూడా మనకు కొంచెం అవగాహన ఉండాలన్నమాట. ఓకే, ఒక స్క్వేర్ ఉందట. ఈ స్క్వేర్ యొక్క సైడ్ యొక్క లెంత్ని ఒక 10% పెంచారు. ఓకే, అంటే కొంచెం పెద్ద చేశారనమాట. అప్పుడు ఏరియా ఎంత పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీని సైడ్ 100 అనుకున్నాం అనుకోండి. ఒక్కొక్క సైడ్ 10% పెడితే ఏమవుతుంది? 110 అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఇక్కడ 10%ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 10/100 అంటే 1/10 వస్తుంది మనకి. అంటే మొదటి స్క్వేర్ యొక్క సైడ్ 10 అనుకుంటే ఓకే, ఇది స్క్వేర్ 1 అనమాట. స్క్వేర్ 2 రెండో స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అవుతుంది? ఒకటి పెరిగింది, ప్రతి 10కి ఒకటి పెరిగింది కాబట్టి 11 అవుతుంది. ఏరియా అంటే సైడ్ని స్క్వేర్ చేస్తాం. 10 స్క్వేర్ చేస్తే ఎంత? 100. ఓకే, ఇప్పుడు 11 స్క్వేర్ చేస్తే 121. అంటే యాక్చువల్ ఏరియా ఎంత? 100. 10% పెంచిన తర్వాత దాని ఏరియా ఎంత అయింది? 121 అయింది. 100కి ఎంత పెరిగింది? 21. అంటే 21% పెరిగింది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. లేకపోతే 100, 110గా తీసుకుని రెండింటి యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 11th one. The area of a square field is 7200 square meters. How long will a cycle take to cross the field diagonally at a constant rate of 54 km/h? అంటే ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉందట. అంటే చతురస్రాకార పొలం ఉంది ఒకటి. దీని యొక్క ఏరియా ఎంతంటే
7200 స్క్వేర్ మీటర్స్ అన్నమాట. అయితే దీన్ని సైకిల్ మీద ఇట్లా డయాగోనల్లీ ప్రయాణించినట్లయితే ఎంత స్పీడ్ తోటి 54 km/h స్పీడ్ తోటి ప్రయాణించినట్లయితే మనకి ఎంత సమయం పడుతుంది అంటున్నమాట. మనకి ఎప్పుడైనా సరే దీని యొక్క అంటే ఒక స్క్వేర్ యొక్క డయాగోనల్, దీని స్క్వేర్ యొక్క సైడ్ ఏ యూనిట్లు అనుకుంటే డయాగోనల్ దానికి √2 రెట్లు ఉంటుందన్నమాట. అంటే √2a ఉంటుందన్నమాట. ఓకే, అంటే దీని లెంత్ కావాలంటే మనకి ఏ వాల్యూ కావాలి. ఇక్కడ ఏరియా ఇచ్చాడు, a² = 7200. ఓకే, ఇప్పుడు మనకి ఏ కావాలంటే √7200 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, √2a ఫైండ్ అవుట్ చేయాలి లెంత్ కావాలంటే. అంటే √2a = √2 × 7200. రెండు రూట్లో ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే 14400 వస్తుంది మనకి. ఓకే, అంటే √2a అనేది ఏంటి, డయాగోనల్ యొక్క లెంత్. ఎందుకంటే ఇది మనం ఎంత దూరం ప్రయాణించామో కావాలి కదా. 144కి స్క్వేర్ రూట్ ఎంత, 12. ఇది 100 కదా, స్క్వేర్ రూట్ 10 అంటే 120 మీటర్స్ అనమాట. దీని యొక్క లెంత్ 120 మీటర్స్. అయితే ఇక్కడ మనకి స్పీడ్ ఎలా ఇచ్చాడు, km/hలో ఇచ్చాడు. 54 km/h అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం ప్రయాణించాల్సిన దూరం ఏమో మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్/సెకండ్స్లోకి మార్చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం 5/18తో మల్టిప్లై చేయాలి. ఇది పెద్ద యూనిట్, చిన్న యూనిట్లోకి మారుస్తున్నాం, మీటర్స్/సెకండ్లోకి మారుస్తున్నాం కాబట్టి చిన్న ఫ్రాక్షన్. ఒకవేళ మీటర్/సెకండ్ని km/hలోకి మార్చాలంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి, అంటే 18/5తో ఇంటూ చేయాలి ఇచ్చిన నెంబర్ని. ఓకే, ఇక్కడ 18 టేబుల్ ఇందులో 3 టైమ్స్ అంటే 3 × 5 = 15 మీటర్స్/సెకండ్తో ప్రయాణించాలన్నమాట మనం. ఓకే, ఎంత దూరం ప్రయాణించాలి, 120 మీటర్స్. ఇక్కడ మనకి సమయం అడిగాడు, అంటే టీ అడిగాడు, టీ = ఓకే, ఇప్పుడు మనం దూరం ఎంత, ప్రయాణించాల్సిన దూరం ఎంత, 120 మీటర్స్. నెక్స్ట్ అంటే దూరము బై వేగము ఫార్ములా మనకి. ఓకే, డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. స్పీడ్ ఎంత అంటే 15 మీటర్స్/సెకండ్. ఓకే, ఈ 15 టేబుల్ 5 టేబుల్ 3 టైమ్స్, 2 4 టైమ్స్, 3 టేబుల్ ఇందులో 8 టైమ్స్ అంటే మనకి 8 సెకండ్స్ పడుతుంది అనమాట. యాక్చువల్ ఇక్కడ మినిట్స్ అని ఇచ్చాడు, 8 సెకండ్స్ అనమాట మనకి. ఓకే, ఈ దూరాన్ని ప్రయాణించడానికి మనకి ఎంత టైం పడుతుందంటే 8 సెకండ్స్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ 12th one. The perimeter of a rhombus is 120 meters and the distance between any two parallel sides is 15 meters. The area of the rhombus is అంటే ఒక రాంబస్ ఉంది, ఈ రాంబస్ యొక్క పెరిమీటర్ 120 మీటర్స్ అంట. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎనీ 2 ప్యారలల్ సైడ్స్, మనకి ఇది కూడా ఒక ప్యారలోగ్రామే, సమాంతర చతుర్భుజమే కాబట్టి ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి, ఇవి రెండు కూడా మనకి ప్యారలల్గా ఉంటాయి. ఓకే, రెండు ప్యారలల్ సైడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంతంటే 15 మీటర్స్ అంట. అయితే దీని యొక్క ఏరియా అడుగుతున్నాడు, వైశాల్యం అడుగుతున్నాడు. మనకి రాంబస్లో 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సైడ్ కావాలంటే దీన్ని 4తో డివైడ్ చేయడమే, అంటే 30 మీటర్స్ అనమాట. ఒక్కొక్క సైడ్ ఎంత అంటే 30 మీటర్స్. ఇప్పుడే చెప్పుకున్నాం రాంబస్ అనేది కూడా ఒక ప్యారలోగ్రామే, సమాంతర చతుర్భుజమే కాబట్టి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం కూడా ఇక్కడ వాడుకోవచ్చు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి, BH అంటే బేస్ ఇంటూ హైటు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని హైట్ అంటారని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ బేస్ 30 అయితే హైట్ 15 అవుతుంది, అంటే 30 × 15, 3 15s are 45, 0 ఉంది కదంటే 450 మీటర్ స్క్వేర్ అనమాట. అంటే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th one. The side of the square is increased by 20%. Then what is the, ఇంతకుముందు చేసాం కదా ఇక్కడ 20% ఇంక్రీజ్ చేసాం, దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చామనుకోండి అంటే 20/100. 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 1 టైం 5 టైం అంటే 1/5. అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ సైడ్ 5 సెంటీమీటర్స్ అనుకుంటే ఒకటి పెరిగింది అంటే 6 సెంటీమీటర్స్ అయింది.
ఫస్ట్ A1 అంటే మొదటి ఏరియా ఏమవుతుంది 5 స్క్వేర్, సైడ్ స్క్వేర్ కదా, అంటే 25 అయింది. పెంచిన తర్వాత దాని ఏరియా ఎంత అవుతుంది 6 6 ఆర్ 36 అయింది. ఇప్పుడు మనం పర్సంటేజ్లో చెప్పాలి కదా. పర్సంటేజ్ అంటే 100కి ఎంత పెరిగింది, 25కి 36 అయింది అంటే 11 పెరిగింది. మరి 100కి ఎంత పెరిగింది అంటే ఇది 100 చేయండి, అప్పుడు దీన్ని కూడా 100 చేయాలి. 100 అవ్వాలంటే దీన్ని 4తో ఇంటూ చేయాలి, కాబట్టి దీన్ని కూడా 4తో ఇంటూ చేస్తాం. 25 4s are 100. ఓకే, 4 6 are 24, 2 3 4s are 12 plus 2 14, 144. అంటే 100 ఉండాల్సింది ఎంత పెరిగింది 144 అయింది, అంటే 44% పెరిగింది అనమాట. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. ఏ rhombus has one of its diagonal 65% of the other. A square is drawn using the longer diagonal as side. What will be the ratio of the area of the rhombus to the that of area of square? అంటే ఒక rhombus ఉందంట, దీనికి 2 డయాగోనల్స్ ఉంటాయి కదా. ఓకే, ఒక డయాగోనల్ మరొక దానిలో 65% ఉంది, అంటే ఫస్ట్ది 100 అనుకున్నాం అనుకోండి, రెండోది 65 సెంటీమీటర్సే ఉందన్నమాట. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈజ్ డ్రాన్ యూజింగ్ లాంగర్ డయాగోనల్. ఇందులో లాంగర్ డయాగోనల్ ఇది కదా, దీని సహాయంతో ఒక స్క్వేర్ డ్రా చేసాం మనం. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇది స్క్వేర్, ఇది స్క్వేర్ అనమాట. ఈ డయాగోనల్ యొక్క లెంత్ 100 కాబట్టి దీని అన్ని భుజాలు కూడా 100 ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏమంటాడు మనకి, అయితే ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ రాంబస్ టు స్క్వేర్, అంటే రాంబస్ యొక్క వైశాల్యానికి స్క్వేర్ యొక్క వైశాల్యానికి నిష్పత్తి ఎంత. రాంబస్ వైశాల్యం A1 అనుకుందాం, స్క్వేర్ వైశాల్యం A2 అనుకుందాం. రాంబస్ వైశాల్యానికి సూత్రం ఏంటి, హాఫ్ D1 D2. స్క్వేర్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. ఇప్పుడు వాల్యూస్ అక్కడే కనిపిస్తున్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ ఇంటూ D1 100, D2 65, 100 ఇంటూ 65 బై ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 100 స్క్వేర్. 100 స్క్వేర్ని ఎలా రాయొచ్చు, 100 ఇంటూ 100 అని రాయొచ్చు కదా. ఈ 100 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ ఇందులో 13 టైమ్స్, ఇందులో 20 టైమ్స్. ఇక్కడ పైన 13 1s are 13/2, కిందేమో 20 ఉంది. ఇప్పుడు పైన ఏమో ఫ్రాక్షన్ ఉంది, కింద ఒక నెంబర్ ఉంది. దీన్ని సింగిల్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే దీన్ని కూడా ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలంటే బై 1 పెట్టుకున్నాం. అప్పుడు ఈ రెండింటిని ఎలా రాస్తామంటే 13/2ని 20తో డివైడ్ చేయడం అన్నా దాని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే. వ్యుత్క్రమము అంటే గుణకార విలోమం అంటాం, అంటే 1/12 ఇలా రాస్తాం, 1/20 ఇలా రాస్తాం. ఓకే, 13 1s are 13/2, 20s are 40. అంటే రేషియో ఎంత 13:40. ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 15. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ whose side is 10 centimeters and the longest diagonal is 16 centimeters. ఓకే, ఒక రాంబస్ ఉంది, అందులో ఒక్కొక్క సైడ్ 5 సెంటీమీటర్స్, లాంగెస్ట్ డయాగోనల్ ఏమో 16 సెంటీమీటర్స్. అయితే దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనకి రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, హాఫ్ D1 D2. అంటే డయాగోనల్స్ 2 కావాలి, కానీ ఒక డయాగోనలే ఇచ్చాడు, ఇంకొక డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ సైడ్ ఇచ్చాడు, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అనుకోండి. ఇంతకు ముందు చెప్పుకున్నాం రాంబస్లో డయాగోనల్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్లీ బైసెక్ట్, అంటే లంబ సమద్వికరణం చేసుకుంటాయి. ఒకదానికి రెండిటికి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది. అలాగే ఈ 2 భాగాలు ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 భాగాలు ఈక్వల్గా ఉంటాయి. ఇది మొత్తం 16 కాబట్టి ఇందులో సగభాగం ఎంత అవుతుంది, ఇది 8 అవుతుంది. ఓకే, 5 8 మనకి ఏ పైథాగోరన్ ట్రిప్లెట్లో ఉంటాయి 5 8 అంటే తెలిస్తే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి రాంబస్ యొక్క భుజం, సారీ ఇది 10 కదా, 10 సెంటీమీటర్స్ అంటే 10 8 ఏ పైథాగోరన్ ట్రిప్లెట్లో ఉంటాయి 6 8 10 అనే పైథాగోరన్ ట్రిప్లెట్లో ఉంటాయి కదా. కాబట్టి ఆటోమేటిక్గా ఈ సైడ్ ఎంత అంటే 6 అని తెలిసిపోతుంది మనకి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడకున్న దూరం 6, అప్పుడు మొత్తం ఎంత అవుతుందంటే 12 అవుతుంది. అంటే ఒక డయాగోనల్ 16 సెంటీమీటర్స్ అయితే రెండవ డయాగోనల్ 12 అయ్యింది.
కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములాలో అప్లై చేయండి. 12 × 16 × 12. ఓకే, 2 టేబుల్ 16లో 8 టైమ్స్ 8 12 ఆర్ ఎంత అవుతుంది? 96 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. The perimeter of a rhombus is 68 centimeters and one of its diagonal is 16 centimeters. Find the area of the rhombus. ఇది కూడా మనకి రాంబస్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. రాంబస్ యొక్క పెరిమీటర్ ఇచ్చారు 68 సెంటీమీటర్స్, ఒక డయాగోనల్ ఏమో 16 సెంటీమీటర్స్. అయితే దాని ఏరియా అడిగారు. ఇంతకు ముందే చెప్పుకున్నాం రాంబస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ½ d1 d2 అని. మనకి రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సైడ్ కావాలంటే దీన్ని 4తో డివైడ్ చేయండి. 4 1s are 4, 28 అంటే 17 సెంటీమీటర్స్ అనమాట. అంటే దీని యొక్క ఒక్కొక్క సైడ్ ఎంత అంటే 17 సెంటీమీటర్స్. నెక్స్ట్ డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. ఓకే, కాబట్టి మనకి ఇది 16 అయితే ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇది కూడా 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండు భాగాలు సమానంగా ఉంటాయి కదా, అంటే 8 17 ఏ పైథాగోరన్ ట్రిప్లెట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మనం పైథాగోరన్ ట్రిప్లెట్ని తయారు చేయడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటంటే n వాల్యూ ఇస్తే మనకి 2n n² - 1 n² + 1 అనేవి మనకి పైథాగోరన్ ట్రిప్లెట్ని అవుతాయి అన్నమాట. n వాల్యూ తీసుకోవడం ద్వారా 1 తీసుకుంటే పనిచేయదు. 2 తీసుకున్నాం అనుకోండి, 2 2s are 4, 2² అంటే 4లోంచి 1 మైనస్ చేస్తే 3, 2² అంటే 4కి 1 యాడ్ చేస్తే 5. ఇది పైథాగోరన్ ట్రిప్లెట్. అంటే పైథాగోరన్ ట్రిప్లెట్ని తయారు చేయడానికి ఇది ఒక ఫార్ములా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం, 2 3s are 6, 3ని స్క్వేర్ చేస్తే 9 కదా, 9లోంచి 1 మైనస్ చేస్తే 8, 3ని స్క్వేర్ చేస్తే 9, 1 యాడ్ చేస్తే 10. ఇవి పైథాగోరన్ ట్రిప్లెట్స్ అవుతాయి అనమాట. ఇట్లా మనం పైథాగోరన్ ట్రిప్లెట్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 8 17 ఏ పైథాగోరన్ ట్రిప్లెట్లు ఉంటాయో తెలియదు కాబట్టి నేను 2n వాల్యూ 8 అనుకుంటున్నాను. అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే n = 4 తీసుకున్నాను ఇప్పుడు నేను. ఓకే, అప్పుడు 2n ఎంత అయింది? 8 అయింది. తర్వాత n² - 1 n² + 1, 4ని స్క్వేర్ చేస్తే 16, 16లోంచి 1 మైనస్ చేస్తే ఎంత? 15, 4ని స్క్వేర్ చేస్తే 16, 16కి 1 యాడ్ చేస్తే ఎంత? 17. అంటే ఇది కూడా ఒక పైథాగోరన్ ట్రిప్లెట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఏమున్నాయి? మనకి 8 ఉంది, 17 ఉంది, 15 మిస్ అయింది. అంటే ఈ సైడ్ ఎంత? 15. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది 15 అయితే మొత్తం ఎంత అవుతుందంటే 30 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఆ రాంబస్ యొక్క డయాగోనల్స్ 16 ఒకటి 30 ఒకటి. ఇప్పుడు ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ½ × 16 × 30. 2 టేబుల్ ఇందులో 8 టైమ్స్ 8 3s are 24 అంటే 240 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17. ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టగన్ ఈజ్ మేడ్ ఆఫ్ హౌ మెనీ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్? ఆక్టగన్ అంటే అష్టభుజి అంటాం. అష్ట అంటే 8 కదా, 8 భుజాలు కలది అనమాట. ఇక్కడ 1 2 3 4 ఇలా 8 భుజాలతో మనం గీసామనుకోండి అది అష్టభుజ అవుతుంది. ఆ డయాగోనల్స్ కలిపేసామనుకోండి మనకి ఎన్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ 72 సెంటీమీటర్స్, వాట్ ఈజ్ ద సైడ్ లెంత్? అంటే ఇక్కడ మనకి షడ్భుజి అంటే 6 భుజాలు కలది, రెగ్యులర్ కాబట్టి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. దీని పెరిమీటర్ చుట్టుకొలత ఎంత అంటే 72 సెంటీమీటర్స్. అప్పుడు అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీన్ని 6తో డివైడ్ చేస్తే 12 సెంటీమీటర్స్ ఒక్కొక్క భుజం అవుతుంది అనమాట. ఓకే, ఇంతకు ముందే చెప్పాం మనం ఈ డయాగోనల్స్ జాయిన్ చేసినప్పుడు మనకి 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, సమబాహు త్రిభుజాలు ఫామ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఏరియా అడగలేదు, ఓన్లీ భుజము పొడవు అడిగాడు కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి దీని ఏరియా అడిగితే ఫార్ములా చెప్పుకున్నాం కదా, n × √3/4 a². n అంటే భుజాల సంఖ్య 6, a అంటే 12 రాస్తే మనకి ఏరియా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19.
ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ థ్రైస్ ఇట్స్ బ్రెడ్త్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 48 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ఇట్స్ బ్రెడ్త్. ఓకే, మనకి లెంత్ బ్రెడ్త్ అంటే లెంత్ బ్రెడ్త్కి థ్రైస్ ఉంది, అంటే 3 రెట్లు ఉంది. బ్రెడ్త్ 1 అనుకుంటే లెంత్ ఏమవుతుంది 3 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ 48. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B = 48. అప్పుడు L + B ఎంత అవుతుందంటే ఈ 2ని అక్కడ పంపిస్తే భాగిస్తుంది, డివైడ్ చేస్తుంది కాబట్టి 24 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ మనకి LB కలిపి ఎన్ని యూనిట్లు ఉంది? 4 యూనిట్స్ ఉంది. 3 + 1 4 యూనిట్స్. ఆ రెండింటి మొత్తం ఎంతకి సమానమైంది? 24. అంటే 4 యూనిట్స్ వాల్యూ 24 అయితే 1 యూనిట్ వాల్యూ 24/4 అంటే 6 సెంటీమీటర్స్ అనమాట. అంటే ఇక్కడ బ్రెడ్త్ 6 అనుకుంటే లెంత్ ఎంత అవుతుంది అనమాట? 3 6 ఎంత అవుతుంది? 18. ఇప్పుడు ఏం అడిగాడు? దెన్ ఫైండ్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్. ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ ఉంది. ఒకవేళ ఏరియా అడిగితే 18 × 6 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 20th one. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 10% మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. ఫైండ్ ద బ్రెడ్త్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 110 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ కంటే 10% ఎక్కువ ఉంది. అంటే బ్రెడ్త్ 100 అనుకుంటే 10% ఎక్కువ అంటే 110 అయ్యింది అనమాట. ఓకే, రెండిటికి రేషియో తీసుకున్నాం అనుకోండి 11:10 అంటే లెంత్ 11 అయితే బ్రెడ్త్ 10 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏరియా ఎంత? 110. ఈ రెండు ఇంటూ చేస్తే 110 వస్తుంది కదా. అంటే ఇప్పుడు అది చెప్పేసేయచ్చు డైరెక్ట్గా. దాని యొక్క బ్రెడ్త్ వెడల్పు ఎంత? 10 సెంటీమీటర్స్. కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 7:4. లెంత్ బ్రెడ్త్ 7:4 రేషియోలో ఉన్నాయి. దాని ఏరియా ఏమో 12,348. ఇక్కడ మనకి ఇలా రేషియో ఇచ్చినప్పుడు ఎక్స్ అనుకోండి, 7x 4x అనుకుందాం. ఏరియాకి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీని వాల్యూ ఎంత అంటే 12,348 అని ఇచ్చాడు. ఇప్పుడు లెంత్ ఏమో 7x ఇంటూ బ్రెడ్త్ ఏమో 4x = 12,348. ఈ 7 4 ఇక్కడ ఇంటూ చేస్తాయి కాబట్టి ఆర్హెచ్లో ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తాయి. ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? x² అవుతుంది. అంటే 12,348/7 × 4 అవుతాయి. ఆ రెండు కిందకు వచ్చేస్తాయి. 4 టేబుల్ కట్ చేద్దాం. 3 4 12. 3లో పోదు 0 పెట్టుకున్నాను. 7 4 28. ఇంకా ఎంత ఉంది? 68. ఏంటి? సారీ 3 4 12 0. 34లో 8 4 32. 28 7 టేబుల్ కట్ చేద్దాం. 4 7 28. మళ్ళీ 2 ఉంది. 4 7 28. 7 1 7. అంటే x² = 441 అయింది. మనకి ఎక్స్ కావాలంటే స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే 441. 441కి స్క్వేర్ రూట్ ఎంత? 21 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 21 కావాలి మనకి. అంటే పొడవు కావాలి కాబట్టి ఇక్కడ 21 రాసాం అనుకోండి. 7 × 21. 7 1 7. 7 2 14. అంటే 147 సెంటీమీటర్స్ అనమాట. అంటే ఫస్ట్ ఆప్షను కరెక్ట్ వన్ అనమాట. ఓకే, నెక్స్ట్ 22. ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈ 6 మీటర్ లాంగ్ అండ్ 12 మీటర్స్ వైడ్. ఓకే, అంటే ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందట. దీని యొక్క లెంత్ ఏమో 16 మీటర్స్, బ్రెడ్త్ ఏమో 12 మీటర్స్ అంట. ఓకే, ఏ బార్బ్డ్ ఫెన్స్ హ్యాస్ టు బి డ్రాన్ ఆన్ 3 sides ఆఫ్ ద ఫీల్డ్ లీవింగ్ 1 side ఓపెన్ అలాంగ్ విత్. అంటే ఒక బ్రెడ్త్ని ఓపెన్ చేసేసి, అంటే ఇక్కడ మనం ఫెన్సింగ్ వేయలేదు, మిగిలిన 3 sides అంటే ఈ భాగంలో మాత్రమే ఫెన్సింగ్ వేయడం జరిగిందంట. ఈ 3 భాగాలు, ఈ 3 sides-లో భుజాల మీద ఫెన్సింగ్ వేయడం జరిగిందట. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 25 పైస్ పర్ సెంటీమీటర్. 1 సెంటీమీటర్కి 25 పైసలు అయితే 1 మీటర్కి ఎంత అవుతుంది? 1 సెంటీమీటర్కి 25 పైస్. 1 మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని? 100 కదా. అంటే 100 సెంటీమీటర్లకి 100 × 25 అంటే 2500 పైస్ అవుతుంది.
ఇది రూపీస్లోకి మారిస్తే 100తో డివైడ్ చేస్తాం అంటే 25 రూపీస్ అవుతుంది అనమాట. దేనికి 1 మీటర్కి కాస్ట్ అనమాట. ఇప్పుడు ఈ 3 సైడ్స్కి ఇది కూడా మనకి 16 అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ 3 మెజర్మెంట్స్ని యాడ్ చేసామనుకోండి 16 ప్లస్ 12 ఎంత అవుతుంది 28. 28కి 16 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 44. అంటే మనం 44 మీటర్ల ఫెన్సింగ్ వేయాలి. ఒక్కొక్క మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది 25 రూపీస్ ఖర్చు అవుతుంది. 425 ఆర్ 100 జీరో పెట్టి ఇక్కడ 10 పెట్టాను. 425 ఆర్ 100కి 10 యాడ్ చేస్తే 110 అంటే 1100 రూపీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది. ఓకే నెక్స్ట్ 23. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఇఫ్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 78 meters దెన్ వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. అంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ ఏమన్నాడు, లెంత్ అనేది బ్రెడ్త్కి ట్వైస్ అంటే రెట్టింపు ఉంటుంది. బ్రెడ్త్ 1 అనుకుంటే లెంత్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ పెరిమీటర్ ఎంత 78. పెరిమీటర్ ఫార్ములా యాక్చువల్గా 2 × L+B = 78. అప్పుడు L+B వాల్యూ ఎంత అవుతుందంటే 2ని అక్కడ పంపిస్తే 78/2 అంటే 39 అవుతుంది అనమాట. అంటే ఈ రెండు ఇక్కడ లెంత్ 2 యూనిట్స్ బ్రెడ్త్ 1 యూనిట్ కంటే మొత్తం L+B వాల్యూ ఎన్ని యూనిట్లు అవుతుంది 3 యూనిట్స్ అవుతుంది. 3 యూనిట్స్ వాల్యూ ఎంత 39 సెంటీమీటర్స్. అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 39/3 అంటే 13 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే బ్రెడ్త్ 13 లెంత్ 2 13s are 26 అనమాట. అయితే ఏం అడిగారు ఏరియా అడిగారు అంటే 26 × 13. ఓకే 6 13s are 78 7 2 13s are 26కి 7 యాడ్ చేస్తే 33 అంటే 338 స్క్వేర్ మీటర్స్ అనమాట. అంటే సెకండ్ ఆప్షను కరెక్ట్ 1 అనమాట. ఓకే నెక్స్ట్ 24. If the length and breadth of a rectangular plot of land are increased by 10% and 8% respectively, then by how much percent will its area increased? Okay, ఇక్కడ లెంత్ బ్రెడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 100గా తీసేసుకుందాం. ఎందుకంటే స్క్వేర్ కూడా ఒక రెక్టాంగిలే. స్క్వేర్కి రెక్టాంగిల్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనం స్క్వేర్ని కూడా రెక్టాంగిల్గా భావించవచ్చు. కాకపోతే ఇందులో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. రైట్ యాంగిల్లో కూడా అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, స్క్వేర్లో కూడా ఉంటాయి. కాబట్టి మనం లెంత్ అంటే పర్సెంట్ ఇచ్చాడు కాబట్టి 100 తీసుకుంటున్నాడు. లెంత్నేమో 10% పెంచారు అంటే 110 చేశారు. బ్రెడ్త్నేమో 8% పెంచారు అంటే 108 చేశారు. ఇప్పుడు A1 A2 కావాలి అంటే L × B కదా, ఈ 2 ఇంటూ చేస్తే 10,000 వస్తుంది. ఈ 2 ఇంటూ చేస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెడుతున్నాను అంటే 11తో 108ని ఇంటూ చేస్తే 8 మళ్ళీ 0 + 8 8 1 + 0 1 1. ఓకే ఇప్పుడు 0 0 కట్ చేద్దాం. మనకి పర్సంటేజ్ రూపంలో చెప్పాలి కదా, 100కి చెప్పాలి. మరి ఇక్కడ 0 కట్ చేద్దారంటే ఇక్కడ 0 లేదు కాబట్టి పాయింట్ పెడుతున్నాను. అంటే ఒరిజినల్గా 100 ఉంటే ఇది 118.8 ఎంత పెరిగింది 18.8 పెరిగింది. ఎంత పర్సంటేజ్ పెరిగింది అనమాట. అంటే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 25th one. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ విత్ బేస్ 44 centimeters అండ్ హైట్. ప్యారలోగ్రామ్ గురించి ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటేదని ప్యారలోగ్రామ్ అంటాం. బేస్ ఎంత 44 centimeters. హైట్ అంటే రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 22 centimeters. ఏరియా ఫార్ములా ఏంటి ప్యారలోగ్రామ్కి BH అంటే బేస్ ఇంటూ హైట్. ఓకే ఈ 2ని ఇందులోకి తీసుకొస్తే 88 × 11 11తో ఇంటూ చేయడం ఫస్ట్ 8 తర్వాత ఈ 2 యాడ్ చేస్తే 16 1 ఉంది 8కి 1 యాడ్ చేస్తే 968 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఈ వీడియో మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఒకవేళ మీకు రానట్లయితే ఒక చోట రాసుకుని నోట్ చేసుకుని వాటిని మెమరైజ్ చేసి తర్వాత ఇలాంటి మరికొన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసి చూడండి, చాలా వరకు యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని
రెగ్యులర్గా ఫాలో అవ్వండి.